రైతన్న, ఆయిల్ ఫామ్ సాగులో నీరే అసలైన నిధి. కానీ నీరు ఎక్కువైనా తక్కువైనా పంటకు నష్టమే. నేను నా తోటలో డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రతి చుక్కను మొక్క మొదలుకే చేరుస్తున్నాను. గుర్తుంచుకో, నీరు సరిగ్గా అందితేనే ఆడ పుష్పాలు వస్తాయి. నీరు ఆగితే మగ పుష్పాలు వస్తాయి. ప్రతి చుక్క ఒక ఆయుధం, ప్రతి తడి ఒక లాభం. రండి, చుక్కల సేద్యంతో సిరి సంపదలు పండిద్దాం. నీరు పోయరా రైతు సోదరా, నీరు పోయరా. ప్రతి చుక్కను ప్రాణధారగా మార్చిపోయరా. ఆయిల్ ఫామ్ తోటలోన అమృతమే పారించి, సిరి సంపద గెలల పంట ఒడిని నింపరా. పైపుల ద్వారానే తడిని ఇవ్వాలి. మొక్క మొదలు తడిసేలా పద్ధతి చూడాలి. ఎండాకాలం వేళలోన ఎక్కువ నీరు ఇవ్వాలి. భూమిలోన తేమ చూసి తడిని మార్చాలి. నీరు పోయరా సోదరా, నీరు పోయరా. నీరు పోయరా రైతు సోదరా, నీరు పోయరా. ప్రతి చుక్కను ప్రాణధారగా మార్చిపోయరా. ఆయిల్ ఫామ్ తోటలోన అమృతమే పారించి, సిరి సంపద గెలల పంట ఒడిని నింపరా. డ్రిప్ పైపుల ద్వారానే తడిని ఇవ్వాలి. మొక్క మొదలు తడిసేలా పద్ధతి చూడాలి. ఎండాకాలం వేళలోన ఎక్కువ నీరు ఇవ్వాలి. భూమిలోన తేమ చూసి తడిని మార్చాలి. నీరు పోయరా రైతు సోదరా, నీరు పోయరా. నీరు తక్కువైతే చూడు, మగ పూలే వచ్చు. దిగుబడి అది తగ్గిపోయి అప్పులే నిలుచు. సమృద్ధిగా నీరు ఇస్తే ఆడపూలు పూయును. గెలే గెలే బరువెక్కి
కురియును. నీరు పోయరా రైతు సోదరా, నీరు పోయరా, ప్రతి చుక్కను ప్రాణధారగా మార్చిపోయరా. నీటి విలువ తెలిసి నడువు, అభివృద్ధికి వారధి అవ్వు. రేవు పాటల ముస్కు స్వామి గారి మాటలో సాగుదా. If you like my song, please subscribe my channel and click the bell icon for more notifications.